చంద్రబాబు, నీలో చాలా ప్రతిభ ఉంది. ఆర్థిక శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస్తావా? నేను సిఫారసు చేస్తానని మా టీచర్ నాతో అన్నారు. నేను చేరను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్నా. ఆయన గెలుస్తావా అని అడిగారు. ఖచ్చితంగా గెలుస్తాను, గెలిచి వచ్చిన తర్వాత కలుస్తాను అని మా టీచర్ గారికి చెప్పాను. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినయ్యాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 175 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులను అందించారు. గురు పూజోత్సవాన్ని చాలా పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తాను. అందుకే ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఏడాది దీనికి హాజరవుతున్నా. జీవితంలో ఎవరినైనా మర్చిపోతాం గాని ఉపాధ్యాయులను మర్చిపోలేం. నాకు చిన్నతనంలో చదువు చెప్పిన భక్తవత్సలం మాస్టారు ఇంకా గుర్తున్నారు. నేను నిత్య విద్యార్థిని. నేర్చుకున్న అంశాలను ప్రజలకు ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తుంటాను అని సీఎం స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. పిల్లలకు పంచాల్సింది ఆస్తులు కాదని విద్యను అందించాలన్నారు. టీచర్లు కూడా టెక్నాలజీపై పట్టు సాధించాలని సూచించారు.